నమస్కారం. మన ముందున్న సోర్సెస్ ముఖ్యంగా నెహ్రూ గారి డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం, దాని ఆధారంగా శ్యామ్ బెనగల్ తీసిన భారతే ఖోజ్. ఇవి మనల్ని భారత చరిత్రలో ఒక ఆసక్తికరమైన కాలానికి తీసుకువెళ్తున్నాయి. అవును. దీన్ని చాలామంది స్వర్ణయుగం అంటారు కదా. అవును, గోల్డెన్ ఏజ్. ఆ మాట వినగానే మన కళ్ల ముందు అద్భుతమైన కళ, సాహిత్యం అన్నీ మెదులుతాయి. కానీ ఈరోజు మన చర్చలో ఈ స్వర్ణయుగం అనే ట్యాగ్ను కొంచెం లోతుగా చూద్దాం. మంచి ఆలోచన. అంటే నిజంగా అంతా బంగారమేనా? ఈ భావన ఎక్కడ్నించి వచ్చింది? ఆ కాలపు సమాజం అసలు ఎలా ఉండేది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే స్వర్ణయుగం అనే మాట అది ఒక రకమైన ఆదర్శాన్ని సూచిస్తుంది. మనం ప్రధానంగా గుప్తుల కాలాన్ని చూస్తున్నాం. అవును. కానీ ఈ అభివృద్ధి అంతా ఒక్క రోజులో, ఒక్క రాజవంశంలో జరిగింది కాదు. దీనికి చాలా బలమైన పునాదులు మౌర్యుల కాలంలోనే పడ్డాయి. ఓ. ఆ తర్వాత వచ్చిన గ్రీకులు, శకులు, కుషాణులు ఇలాంటి బయటి సంస్కృతుల ప్రభావం కూడా చాలా ఉంది. నిజానికి కొంతమంది చరిత్రకారులు కుషాణుల కాలాన్నే అసలైన స్వర్ణయుగంగా భావిస్తారు. అలాగా? ఎందుకని? ఎందుకంటే ఆ సమయంలోనే భారతీయ, గ్రీకు ఇంకా మధ్య ఆసియా సంస్కృతులు కలిసి ఒక కొత్త కళారూపానికి అంటే గాంధార శిల్పకళకు ప్రాణం పోసాయి. అవును, అవును. కాబట్టి గుప్తుల కాలాన్ని మనం ఒక కొనసాగింపుగా చూడాలి, ఒక ఆకస్మిక అద్భుతంగా కాదు. ఆ సాంస్కృతిక కలయిక అనే పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. బహుశా ఆ కలయికను మనం ఆ కాలపు కళలో చాలా స్పష్టంగా చూడొచ్చేమో కదూ? ఖచ్చితంగా. నాకైతే వెంటనే అజంతా గుహల్లోని చిత్రాలు గుర్తొస్తాయి. ఆ రంగులు, ఆ రూపాలు, మనుషుల ముఖాల్లోని భావాలు అవి మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. నిజమే. అజంతా చిత్రాలలో ఒక అద్భుతమైన వైరుధ్యం కనిపిస్తుంది. వాటిని గీసింది బౌద్ధ భిక్షువులు. అవును. బౌద్ధమతం సాధారణంగా ప్రపంచాన్ని, కోరికలను త్యజించమని చెబుతుంది. కాని ఈ భిక్షువులు గీసిన చిత్రాలలో రాకుమార్తెలు, నృత్యకారులు, ప్రేమికులు ఎంతో జీవకలతో కనిపిస్తారు. వాళ్ళ అలంకరణ, వస్త్రధారణ? అవును, అన్నీ. ప్రతీదీ లౌకిక ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. ఒకవైపు వైరాగ్య మార్గం, మరోవైపు జీవితంలోని సౌందర్యాన్ని ఇంత గొప్పగా చిత్రించడం ఇది ఆ కాలపు కళాత్మక పరిపక్వతకు నిదర్శనం. అంటే మతం కళను నియంత్రించలేదు, బదులుగా కళ మతంలోని భావాలను కూడా మానవీయంగా చూపించడానికి ప్రయత్నించిందన్నమాట. సరిగ్గా చెప్పారు. మరి ఇది కేవలం చిత్రకళకే పరిమితమైందా, లేక వాస్తుశిల్పం, ఇతర రంగాల్లో కూడా ఇలాంటి అద్భుతాలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. గుప్తుల కాలంలోనే పౌరాణిక దేవతలకు ప్రత్యేకంగా ఆలయాలు నిర్మించడం మొదలైంది. అంతకుముందు బౌద్ధ స్తూపాలు, విహారాలు ప్రధానంగా ఉండేవి. ఓ అవును. కాని ఇక్కడ కూడా పాత కొత్త శైలుల కలయిక కనిపిస్తుంది. అయితే ఆ యుగానికి చెందిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఢిల్లీలోని ఇనుపస్తంభం. ఆ ఐరన్ పిల్లర్, దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు. అవును, దాన్ని చంద్రగుప్త విక్రమాదిత్యుడు తన విజయానికి చిహ్నంగా నిర్మించాడు. దాని గురించి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అది 1600 సంవత్సరాలుగా గాలికి, వానకి తడిసినా ఇప్పటికీ తుప్పు పట్టలేదు. అవును, ఇది ఎప్పుడూ ఆశ్చర్యం కలిగించే విషయమే. అదేదో మాయలా అనిపిస్తోంది. అసలు దాని వెనుక ఉన్న రహస్యమేమిటి? ఇక్కడే ఆ యుగం యొక్క శాస్త్రీయ ప్రగతి బయటపడుతోంది. ఇది మాయ కాదు, ఇది అద్భుతమైన మెటలర్జీ, అంటే లోహ సంగ్రహణ శాస్త్రం. ఓకే. ఆధునిక విశ్లేషణలో తేలిందేంటంటే ఆ ఇనుములో ఫాస్ఫరస్ శాతం చాలా ఎక్కువగా ఉంది. ఫాస్ఫరస్? అవును, ఈ అధిక ఫాస్ఫరస్ వాతావరణంలోని ఆక్సిజన్ తేమతో కలిసి శతాబ్దాలుగా మిసా వైట్ అనే ఒక పల్చని కంటికి కనిపించని రక్షిత పొరను ఏర్పాటు చేసింది. వావ్! ఆ పొర ఇనుమును తుప్పు పట్టకుండా కాపాడుతోందన్నమాట. వాళ్ళు అనుకోకుండా చేశారో, తెలిసి చేశారో గాని తమ కాలం కన్నా ఎంతో ముందున్న ఒక సెల్ఫ్ ప్రొటెక్టింగ్ మెటల్ను సృష్టించారు. అద్భుతం. అంటే ఆ కాలంలో కళతో పాటు సైన్స్ కూడా అంతే ఉన్నత స్థాయిలో ఉండేదన్నమాట. సరే, కళా సైన్స్ పరంగా సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. మరి ఆలోచనల సంగతేంటి? ఆలోచనలు అంటే అంటే ఆ కాలపు సాహిత్యం, వాళ్ళ సమాజం గురించి మనకి ఏం చెప్తుంది? నాకైతే వెంటనే కాళిదాస్ గుర్తొస్తున్నాడు. అవును, ఇది సంస్కృత సాహిత్యానికి కూడా గొప్ప కాలం. చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో కాళిదాస్ లాంటి కవులు ఉండేవారేనంటారు. ఆయన రాసిన అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం ఇలాంటివి సంస్కృత సాహిత్యానికే తలమానికాలు. అవి ఆదర్శవంతమైన ప్రేమ,
ప్రకృతి సౌందర్యం ఇలాంటి ఉన్నతమైన భావాలతో నిండి ఉంటాయి. కాని ఆ కాలపు నాటకాలలో ఒక ఆసక్తికరమైన సాంకేతిక విషయముంది. ఉన్నత వర్గాల పాత్రలు అంటే రాజులు, బ్రాహ్మణులు సంస్కృతంలో మాట్లాడితే, ఓ స్త్రీలు, సాధారణ ప్రజలు ప్రాకృతంలో మాట్లాడేవారు. ప్రాకృతమంటే అప్పటి వాడుక భాష అన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు సందేహం. ఇది ఒకవైపు నాటకాలను సామాన్యులకు దగ్గర చేసి ఉండొచ్చు, కాని మరోవైపు ఇది అప్పటి సామాజిక అంతరాలను, వర్గ విభజనను కూడా చూపిస్తోంది కదా. మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఉన్నతమైన భాష ఉన్నత వర్గాలకే, సామాన్య భాష సామాన్యులకే అన్నట్లుగా. ఇది సమానత్వాన్ని సూచిస్తోందా లేక ఒక కఠినమైన సామాజిక నిర్మాణాన్ని ప్రతిబింబిస్తోందా? ఇది చాలా మంచి ప్రశ్న. నిజానికి అది ఆనాటి సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తోంది. దాన్ని ఖచ్చితంగా సమానత్వం అనలేం. అది ఒక వర్గ వ్యవస్థను అంగీకరించినట్లే. ఉమ్, కాని కళను ఉన్నత వర్గాలకే పరిమితం చేయకుండా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా చేయాలనే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో ఈ సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ పూర్తిగా భిన్నమైన ఒక నాటకం వచ్చింది. అదేంటి? అదే శూద్రకుడు రచించిన మృచ్ఛకటిక. కాళిదాసు కన్నా కొంచెం ముందు కాలానికి చెందిన ఈ నాటకం రాజుల కథలు, పురాణాల నుంచి బయటకొచ్చింది. వచ్చి సాధారణ మనుషుల జీవితాలను, వాళ్ల కష్టాలను, నైతిక సంఘర్షణలను వేదికపైకెక్కించింది. మృచ్ఛకటిక అంటే మట్టిబండి అని అర్థం. పేరులోనే చాలా సరళత్వం, వాస్తవికత ఉన్నాయి. ఇది రాజుల కథ కాదంటున్నారు. మరి దీని కథాంశమేమిటి? ఇది ఆ సమాజం గురించి ఏం చెబుతుంది? ఊహించండి, ఉజ్జయిని నగరంలో చారుదత్తుడు అనే ఒక గౌరవనీయమైన, దానగుణం గలిగిన బ్రాహ్మణుడు. ఒకప్పుడు ధనవంతుడే, కానీప్పుడు తన మంచితనం వల్ల పేదవాడయ్యాడు. ఓకే. మరోవైపు వసంతసేన, ఆ నగరంలోనే అత్యంత ధనిక, అందమైన, కళలను ప్రేమించే ఒక వేశ్య. ఆమె చారుదత్తుడు గుణానికి ఆకర్షితురాలై అతన్ని ప్రేమిస్తుంది. ఆసక్తికరంగా ఉంది. ఇది కేవలం ప్రేమకథ కాదు. ఇందులో అధికారం, అవినీతి, న్యాయం వంటి ఎన్నో అంశాలున్నాయి. రాజుగారి భావమరిది అయిన శకారుడు ఒక దుష్టుడు. అతను వసంతసేనను బలవంతం చేయాలని చూస్తాడు. ఆమె నిరాకరించడంతో ఆమె గొంతు నులిమి చంపేసి ఆ నేరాన్ని చారుదత్తుడువే మోపుతాడు. అయ్యో! అంటే ఒక సామాన్యుడు అధికారంలో ఉన్న ఒక దుష్టుడి కుట్రలో చిక్కుకున్నాడనమాట. సరిగ్గా. ఈ కథ వింటుంటే మనం మొదట మాట్లాడుకున్న స్వర్ణయుగం అనే భావన మళ్లీ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒక అమాయకుడిపై ఇంత సులభంగా నేరం మోపగలిగే సమాజాన్ని స్వర్ణయుగం అనగలమా? కరెక్ట్. ఈ నాటకం ఆ యుగానికి అద్దం పడుతుంది. కాని ఆ అద్దం కేవలం అందాన్ని మాత్రమే చూపించదు, సమాజంలోని చీకటి కోణాలను కూడా చూపిస్తుంది. అంటే న్యాయ వ్యవస్థ ఎలా స్పందించింది? నాటకంలోని న్యాయస్థాన సన్నివేశాలు అప్పటి న్యాయ వ్యవస్థలోని లోపాలను బయటపెడతాయి. శకారుడు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తాడు. యాదృచ్ఛికంగా వసంతసేన తన నగలను చారుదత్తుడి ఇంట్లో దాచమనిస్తుంది. ఓ నో! ఆ నగలు అతని ఇంట్లో దొరకడంతో పరిస్థితిజన్య సాక్ష్యాల ఆధారంగా అతనికి మరణశిక్ష విధిస్తారు. ఇది అధికార బలం ముందు సామాన్యుడి నిస్సహాయతను చూపిస్తుంది. మరి చివరికి ఏమవుతుంది? చారుదత్తుడికి అన్యాయం జరిగిందా? నాటకం యొక్క పతాక సన్నివేశం చాలా నాటకీయంగా ఉంటుంది. చారుదత్తుడిని ఉరితీయడానికి తీసుకువెళ్తుండగా చనిపోయిందనుకున్న వసంతసేన ప్రత్యక్షమవుతుంది. వావ్! శకారుడు ఆమె గొంతును నులిమి ఆకులతో కప్పేసిన ఒక బౌద్ధ భిక్షువు ఆమెను కాపాడి ఉంటాడు. ఆమె వచ్చి నిజం చెప్పడంతో చారుదత్తుడు నిర్దోషిగా బయటపడతాడు. శకారుడికి శిక్ష పడుతుంది. అదృష్టం. సత్యమేవ జేతే అనే సందేశంతో నాటకం ముగుస్తుంది. కాని ఆ ముగింపుకు ముందు సమాజంలోని అన్యాయాన్ని, అవినీతిని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ నాటకం గురించి ఒక అమెరికన్ విమర్శకుడు చేసిన వ్యాఖ్యను మన సోర్సెస్లో ప్రస్తావించారు. అవును. మృచ్ఛకటిక లాంటి ప్రశాంతమైన, సరళమైన వినోదాన్ని పరిణితి చెందిన, స్థిరమైన నాగరికత మాత్రమే సృష్టించగలదని ఆయన అన్నారు. తమ ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించుకున్న సమాజం మాత్రమే ఇలాంటివి ఆస్వాదించగలదు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది. ఎందుకంటే నాటకంలో పేదరికం, అవినీతి, అన్యాయమున్నాయి. మరి దాన్ని ప్రశాంతమైన వినోదం అని ఎలా అంటారు? ఇక్కడే అసలైన లోతైన విషయముంది. ఆ విమర్శకుడు ఉద్దేశ్యమేమిటంటే, ఒక సమాజం నిరంతరం యుద్ధాలతో, కరువులతో, మనుగడ కోసం పోరాటంతో సతమతమవుతుంటే వాళ్ల కథలు ఎలా ఉంటాయి? దేవుళ్ళు, రాజుల యుద్ధాల గురించా? సరిగ్గా. దేవుళ్ల యుద్ధాలు,
రాజుల వీరగాథలు అద్భుతాల గురించే ఉంటాయి. ఎందుకంటే వాస్తవికత చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి కళ ద్వారా దాన్నుంచి పారిపోవాలని చూస్తారు. నిజమే. కాని ఒక సమాజం స్థిరపడి భద్రత ఏర్పడినప్పుడు దానికి తనను తాను విమర్శించుకునే ధైర్యం, ఆత్మవిశ్వాసం వస్తాయి. ఓకే. ఒక పేద బ్రాహ్మణుడికి ఒక వేశ్యకు మధ్య ఉన్న సున్నితమైన ప్రేమను, ఒక అవినీతి అధికారిని, సామాజిక న్యాయాన్ని, వీటిని చర్చించేంత మానసిక తీరిక ఆ సమాజానికి ఉంది. ఆహా. స్వర్ణయుగంలోని అసలైన బంగారం సంపద కాదు, ఈ సాంస్కృతిక ఆత్మవిశ్వాసమే. వాళ్ల కళలు దేవుళ్ల గురించి కాకుండా మనుషుల గురించి మాట్లాడగలిగాయి. అద్భుతమైన విశ్లేషణ. అంటే సమస్యలు లేకపోవడం స్వర్ణయుగం కాదు. సమస్యలను గుర్తించి వాటి గురించి ధైర్యంగా కళల ద్వారా, సాహిత్యం ద్వారా చర్చించగలగడమే నిజమైన పరిపక్వతకు చిహ్నమన్నమాట. సరిగ్గా అదే. ఇప్పుడు నాకు ఆ స్వర్ణయుగం అనే మాటకు ఒక కొత్త అర్థం స్ఫురిస్తోంది. గుప్తుల కాలాన్ని మనం ఒక సంపూర్ణ ఆదర్శవంతమైన యుగంగా చూడలేకపోవచ్చు. అక్కడ కూడా సామాజిక అంతరాలున్నాయి, అన్యాయాలున్నాయి. కాని అదే సమయంలో అజంతా లాంటి కళాఖండాలను, ఢిల్లీ ఇనుపస్తంభం లాంటి శాస్త్రీయ అద్భుతాలను, కాళిదాసు ఆదర్శవంతమైన కవిత్వాన్ని, శూద్రకుడి వాస్తవిక నాటకాన్ని, వీటన్నింటినీ ఒకే కాలంలో సృష్టించగలిగేంత సృజనాత్మక శక్తి ఆ సమాజానికుంది. ఈ వైరుధ్యమే ఆ కాలాన్ని అంత గొప్పదిగా చేస్తుంది. అవును, అధ్యయనం చేయడానికి అంత ఆసక్తికరంగా మారుస్తుంది. ముగింపుగా ఈరోజు మనం చూసిందేమిటంటే, భారతదేశ స్వర్ణయుగం అనేది ఒక సంక్లిష్టమైన బహుముఖ కాలం. అది అనేక సంస్కృతుల కలయికతో ఏర్పడింది. అజంతా చిత్రాలు, ఇనుపస్తంభం వంటి కళాత్మక, సాంకేతిక విజయాలతో పాటు మృచ్ఛకటిక వంటి లోతైన, స్వీయ విమర్శనాత్మక సాహిత్యంతో నిండి ఉంది. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. భారతే ఖోజ్ ఎపిసోడ్ చివర్లో ఒక వేదమంత్రం వినిపిస్తుంది. కస్మై దేవాయ హవిషా విధేమ. అంటే అలాంటి ఏ దేవుడిని మనం హవిస్సులతో ఆరాధించాలి? ఇంతటి కళాత్మక, శాస్త్రీయ, సాహిత్య ప్రగతిని సాధించిన ఒక నాగరికతను చూసిన తర్వాత ఈ ప్రశ్న మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది. నిజమే. ఒక సమాజం భౌతికంగా, మేధోపరంగా ఉన్నత శిఖరాలను చేరుకున్న తర్వాత అది నిజంగా దేనిని వెతుకుతుంది, దేనికి విలువ ఇస్తుంది? బహుశా ఈ ప్రశ్న ప్రతి యుగానికి, ప్రతి సమాజానికే వర్తిస్తుందేమో.